ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న ఆప్షన్ అయితే తీసుకొచ్చి అది ఈ రోజు నుంచి అయితే 7వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం ఈ రోజు నుంచి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేశారనమాట. అయితే ఓన్లీ కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు, మీరు ఆల్రెడీ అంటే మీ కార్డులో ఉన్న మెంబర్స్ని డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి రాంగ్ పడి ఉంటాయి, సో అది కూడా చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేశారనమాట. అవన్నీ ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. అండ్ మనం ఎక్కడ అప్లై చేయాలి, అండ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మొత్తం అన్ని ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. అప్లికేషన్స్ కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఏపీ సేవ పోర్టల్లోకి వెళ్తే మనకు మొత్తం 7 ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. అడ్రస్ చేంజింగ్ కానీ, లేదంటే స్పిల్డ్ రైస్ కార్డు కానీ, లేకపోతే న్యూ రైస్ కార్డు, మొత్తం అన్ని వీటికి సంబంధించిన ఒక్కొక్క అప్లికేషన్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే ఫస్ట్ న్యూ రేషన్ కార్డు చూస్తే ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మనకి ఈ అప్లికేషన్ ఫామ్ కావాలి. అండ్ ఈ కార్డుకి ఎవరెవరు అప్లై చేస్తున్నా వాళ్ళందరికి సంబంధించిన సభ్యులందరివి ఆధార్ కార్డు జెరాక్స్లు అయితే కావాలి. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం సచివాలయంలో అయితే ఇవ్వాలి. కాకపోతే ఒకటి ఏపీ పోర్టల్ వెబ్సైట్లో ఇంకా ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుని లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీ దగ్గరలోనే సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి. అయితే ఓన్లీ న్యూ రేషన్ కార్డులు మాత్రమే ప్రెసెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటే మిగిలినవన్నీ అయితే అవుతున్నాయి. సో మిగిలినవి అయితే మీరు వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్న కార్డులో స్పిల్ అవ్వాలంటే మీకు కావాల్సిన అప్లికేషన్ అయితే ఇది. అండ్ ఈ అప్లికేషన్ మీరు ఫిల్ చేసి అండ్ మీరు ఎవరైతే స్పిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్లో మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ పెళ్లి కార్డు ఉంటుంది కదా అది, అండ్ మ్యారేజ్ పెళ్లి ఫోటో, అండ్ రైస్ కార్డు అంటే ఆల్రెడీ పాత రైస్ కార్డు ఉంటుంది కదా ఆ జెరాక్స్, ఇవన్నీ పట్టుకొని మీరు సచివాలయంలో అయితే ఇవ్వాలి. అండ్ కార్డులో ఉన్న పర్సన్ రిమూవ్ చేయాలనుకోండి, అంటే ఎవరైనా చనిపోయారు అనుకో వాళ్ళని రిమూవ్ అయితే చేయాలి కదా, దానికోసం ఈ అప్లికేషన్ అయితే మనకు కావాలి. సో దీన్ని మొత్తం మనం ఫిల్ చేసి ఈ అప్లికేషన్ అండ్ రైస్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్లు అండ్ చనిపోయిన పర్సన్ ఒక డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ జెరాక్స్ అండ్ రైస్ కార్డ్ జెరాక్స్ ఇవన్నీ పట్టుకొని మనం అయితే సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీ రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇవ్వండి, ఈ అప్లికేషన్ మొత్తం మనం ఫిల్ చేయాలి. అండ్ మీరు కొత్త ఎక్కడైతే అడ్రస్ ఉందో దానికి సంబంధించిన కరెంట్ బిల్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటి జెరాక్స్, ఈ అప్లికేషన్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ వీటిని అన్నింటిని మనం సచివాలయంలో అయితే సబ్మిట్ అయితే చేయాలి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి స్పీడ్గా అండ్ సింపుల్గా చెప్పేస్తున్నాను. మీరు కావాలంటే సింగల్గా కూడా ఈ అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయని వీడియో అయితే చేస్తాను. సరే ఇంకా నెక్స్ట్ మనం కొత్త పర్సన్ మన రైస్ కార్డులు యాడ్ చేయాలనుకోండి ఈ అప్లికేషన్ అయితే కావాలన్నమాట. దీన్ని ఫిల్ చేయాలి. అండ్ ఆల్రెడీ రైస్ కార్డులో ఉన్న ఆధార్ కార్డ్ జెరాక్స్లు కావాలి. రీసెంట్గా ఎవరైతే పుట్టారో వాళ్ళకి సంబంధించిన అంటే చిన్నపిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే వాళ్ళొక బర్త్ సర్టిఫికేట్ కావాలి. అండ్ మీకు ఒకవేళ మ్యారేజ్ అయ్యింది, ఆడవారిని మగవారి దాంట్లో యాడ్ చేయాలి అనుకుంటే మీ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా జెరాక్స్ కావాలి. అండ్ అమ్మాయి తాలూకా రైస్ కార్డు జెరాక్స్ అయితే కావాలి, లేదంటే వాళ్ళ ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ కూడా కావాలన్నమాట. అండ్ ఆల్రెడీ ఎవరైతే దాంట్లో రైస్ కార్డులో యాడ్ చేయాలనుకున్నా వాళ్ళ ఒక రైస్ కార్డ్ జెరాక్స్ కూడా కావాలి. నెక్స్ట్ రైస్ కార్డులో ఆధార్ షేడింగ్ చేయాలనుకుంటే అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని మీరు రాంగ్ అయితే ఉన్నాయి అనుకోండి, మళ్ళీ మీ ఆధార్ కార్డు జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్ ఇవన్నీ మనం సచివాలయంలో అయితే ఇవ్వాలన్నమాట. అయితే ఇంకోటి మనకి ఇంకా టైం అయితే ఉంది. సో ఈ రోజు 7వ తారీఖు అన్నారు కదా అని చెప్పేసి ఈ రోజు వెళ్ళి ఇవ్వవసరం లేదు. ఒక 2-3 రోజుల తర్వాత అయితే కొద్దిగా సచివాలయం కూడా ఖాళీగా ఉంటుంది, మనం కూడా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైస్ కార్డ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. సో మీరు అప్లికేషన్ అండ్ రైస్ కార్డ్ అనేది సచివాలయానికి సబ్మిట్ చేస్తే మిమ్మల్ని రైస్ కార్డ్ నుంచి రిమూవ్ అయితే చేస్తారు. సరే ఇంకా మీరు దీంట్లో దేనికోసం అప్లై చేయాలనుకుంటున్నారు అప్లికేషన్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మీరు సచివాలయంకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు అప్లై అయితే చేసుకుంటారు. సో ఇది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే ఇంకా వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.